వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి వివిధ రకాల కమిటీల గురించి మాట్లాడిన గత వీడియోలో ముఖ్యంగా రాజ్యాంగ పరిషత్ రచనకు గాను 22 కమిటీలు పాల్గొన్నాయి. అందులో విధానపరమైన కమిటీలు 10 విషయ నిర్ధారక కమిటీలు 12 అని, ఆ విధానపరమైన కమిటీల్లో అతిపెద్ద కమిటీ, మొత్తం కమిటీల్లో 22 కమిటీల్లో అతిపెద్ద కమిటీ ఏంటంటే సలహా కమిటీ అని మాట్లాడుకోవడం జరిగింది. ఇందులో 54 మంది సభ్యులు, ఒక చైర్మన్తో మొత్తం 55 మంది సభ్యులు ఉంటారని మాట్లాడుకోవడం. ఆ 55 మంది సభ్యులలో చైర్మన్గా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షునిగా ఉన్న దాంట్లో 4 మళ్ళీ సబ్ కమిటీలో మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగానే ప్రాథమిక హక్కుల సబ్ కమిటీకి ఆచార్య జేబీ కృపలాని, అందులో భాగంగానే మైనారిటీ హక్కుల సబ్ కమిటీకి మైనారిటీ హెచ్సి ముఖర్జీ అని, అందులో భాగంగానే ట్రైబల్ ఏరియాస్ మరియు అస్సాం ప్రాంతానికి సంబంధించి గోపీనాథ్ బర్డోలాయ్ కమిటీను, అస్సాం మినహా మిగిలిన ట్రైబల్ ఏరియాస్కు ఏవి టక్కర్ ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది అని గతంలో మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ డ్రాఫ్టింగ్ కమిటీ, వెరీ 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 ఇంపార్టెంట్. బ్రెయిన్లో ఫీడ్ చేయాలా, ఖచ్చితంగా అడగడానికి అవకాశాలు ఉన్నటువంటి ప్రశ్న. సార్ డ్రాఫ్టింగ్ కమిటీనే ముసాయిదా కమిటీ అంటారు. సార్ ముసాయిదా కమిటీ అనగా డ్రాఫ్టింగ్ కమిటీ అన్నా, రాజ్యాంగ రచనా కమిటీ అన్నా ఇవన్నీ కూడా ఒకే రకమైన పేర్లే. బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. సార్ ముసాయిదా కమిటీ అన్నా, డ్రాఫ్టింగ్ కమిటీ అన్నా, రాజ్యాంగ రచనా కమిటీ అన్నా కూడా ఒకటే. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అయినా, ముసాయిదా కమిటీ అన్నా, రాజ్యాంగ రచనా కమిటీ అన్నా ఒకటే. ఫస్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది చూద్దాం, ఎందుకు ఏర్పడింది చూద్దాం. సరే డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ లేదా రాజ్యాంగ రచనా కమిటీ ఎప్పుడు ఏర్పడిందంటే బ్రెయిన్లో ఫీడ్ చేయాల 1947 ఆగస్టు 29వ తేదీన. సార్ మనకు ఆగస్టు 29వ తేదీ క్రీడా దినోత్సవం బాగా గుర్తుపెట్టుకోవచ్చు. 1947 ఆగస్టు 29వ తేదీన డ్రాఫ్టింగ్ కమిటీ లేదా రాజ్యాంగ రచనా కమిటీ లేదా ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఎందుకు ఏర్పాటు చేశారు డ్రాఫ్టింగ్ కమిటీ లేదా రాజ్యాంగ రచనా కమిటీ లేదా ముసాయిదా కమిటీ? ఎందుకు ఏర్పడిందంటే సార్ రాజ్యాంగ పరిషత్తులో మొత్తం 22 కమిటీలు ఉన్నాయి. 22 కమిటీలకు ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క పనిని అప్పచెప్పడం జరిగింది. ఈ పనిని అప్పచెప్పిన తర్వాత వాళ్ళంతా రాసుకొని వచ్చి ఒక ఉదాహరణకు సలహా కమిటీలో మళ్ళీ 4 ఉన్నాయి. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ అని, మైనారిటీ హక్కుల కమిటీలు అని వీటికి సంబంధించి రాసుకొస్తారు కదా. ఈ రాసుకొచ్చినటువంటి అన్ని పేజీలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఉన్న రాజ్యాంగ రచనా కమిటీ మళ్ళీ ఒకసారి స్క్రూటినీ చేసి, మళ్ళీ ఒకసారి పరిశీలించి మళ్ళీ ఏం చేస్తుందంటే రాస్తుంది. అందుకే దీన్ని ఏం చేశారంటే రచనా కమిటీ అన్నారు. సార్ డ్రాఫ్టింగ్ కమిటీ, ఇంగ్లీష్లో డ్రాఫ్టింగ్ కమిటీ, ముసాయిదా కమిటీ అన్నారు. ఏం లేదు సార్, 22 కమిటీలు రాసుకొచ్చినాయి. రకరకాల వాళ్ళ పనికి అప్పు చెప్పినాం. ఒరే కమిటీ నువ్వు ఈ పని చేయి, ఒరే నువ్వు ఇప్పుడు ఉదాహరణ చూడండి, సభా వ్యవహారాల కమిటీ, శాసనసభ హక్కుల కమిటీ, ఇట్లా రకరకాల కమిటీలు ఉన్నాయి. వీళ్ళు ఆ సభ్యులకు సంబంధించినవన్నీ రాసుకొని వస్తారు. రాసుకొని వచ్చిన తర్వాత ఎవరికి ఇస్తారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇస్తారు. అంబేద్కర్ ఏం చేస్తారంటే ఈ కమిటీ, అంబేద్కర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ సార్ చెప్తా, వీళ్ళు ఏం చేస్తారంటే కూర్చొని మళ్ళీ మన భారతదేశ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నాయా లేదా, ఓకే ఉన్నాయి, ఒకవేళ లేవనుకోండి మళ్ళీ దాని మీద చర్చ లేపుతుంది. ఇది వద్దు, ఇది ఉండకూడదు, మన భారతదేశ పరిస్థితులకు అనుకూలంగా లేదు, రేపు భవిష్యత్తులో సమస్యలు వస్తాయి అని చెప్పి చర్చించి అందరికీ అనుకూలంగా మళ్ళీ ఒప్పుకొని మళ్ళీ రాస్తుంది. ఈ విధంగా 22 కమిటీలు తయారు చేసినటువంటి దాన్ని తీసుకొచ్చి స్క్రూటినీ చేసి రాసే కమిటీ కాబట్టి దీన్ని డ్రాఫ్టింగ్ కమిటీ, దీన్ని ముసాయిదా కమిటీ, దీన్ని రాజ్యాంగ రచనా కమిటీ అంటారు. ఇది 1947 ఆగస్టు 29వ తేదీన ఏర్పడింది. సార్ చాలా ఇంపార్టెంట్, రాజ్యాంగ పరిషత్తులో ఉన్న 22 కమిటీలలో అతి ముఖ్యమైన కమిటీ. సార్ రేపు ఎగ్జామ్ హాల్లో రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి అతి పెద్ద కమిటీ అంటే సలహా కమిటీ రాయండి. రాజ్యాంగ పరిషత్తులో ఉన్న అతి ముఖ్యమైన కమిటీ అంటేనే డ్రాఫ్టింగ్ కమిటీ రాయండి. సార్ ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 1+6 అనగా మొత్తం 7 మంది సభ్యులు ఉన్నారు. సార్ 1+6లో ఈ ఒకరెవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సార్ చాలా ఇంపార్టెంట్. దీని మీద ఖచ్చితంగా తరచుగా ప్రశ్నలు అడుగుతున్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ లేదా రాజ్యాంగ రచనా కమిటీ లేదా ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో 6 మంది సభ్యులతో మొత్తం 7 మందితో 1947 ఆగస్టు 29వ తేదీన రాజ్యాంగ పరిషత్తులో ఉన్న మొత్తం 22 కమిటీలు అతి ముఖ్యమైన కమిటీగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ 21 కమిటీలు అంటే మిగిలిన కమిటీలు తయారు చేసుకొచ్చినాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఒకసారి స్క్రూటినీ చేసి మళ్ళీ రాస్తుంది.
ఈ విధంగా అతి ముఖ్యమైన కమిటీ ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ. మరి అందుకే ఏమంటారంటే అంటే రాజ్యాంగాన్ని రచించడంలో కీలక పాత్ర వహించింది కదా డ్రాఫ్టింగ్ కమిటీ, రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర వహించింది కదా రాజ్యాంగ రచనా కమిటీ. అందుకే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఏమంటారంటే ఆధునిక మనువు అంటారు, రాజ్యాంగ రూప శిల్పి అంటారు. సార్ రాజ్యాంగాన్ని రూపొందించాడు అని, రాజ్యాంగాన్ని రచించాడని చెప్పి సార్ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే తయారు చేయరా, కానీ వివిధ వర్గాలు వివిధ కమిటీలు తయారు చేసి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని స్క్రూటినీ చేసి మళ్ళీ దాన్ని బాగా చర్చించి భారతదేశ పరిస్థితులకు అనుకూలంగా తయారు చేసినాడు కదా. ఈ విధంగా రాజ్యాంగాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర వహించాడు కదా. అందుకే ఈయన ఏమంటారంటే రాజ్యాంగ రూపశిల్పి అనగా రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి, అనగా రాజ్యాంగాన్ని తయారు చేసిన వ్యక్తి. అంతేకాకుండా ఆధునిక మనువు అంటారు. సార్ ఆధునిక మనువు, సార్ మనందరికీ తెలిసింది మనువు ఎవరంటే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం, మను ధర్మశాస్త్రం అని పేరు వినే ఉంటారు. సార్ ఈయన ఆ మనువు అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే సంస్కృత భాషలో ధర్మశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని రచించాడంట. ఈ ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని ఆనాటి కాలంలో రాజులందరూ కూడా ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని పరిపాలించారంట. అదే విధంగానే ఏ విధంగా అయితే రాజులు ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని మనువు తయారు చేసిన ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని మన రాజ్యాలను పరిపాలించారు, అదేవిధంగా మన భారతదేశాన్ని కూడా రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని పరిపాలిస్తున్నాము. మరి ఈ రాజ్యాంగ రచనలో ఈ రాజ్యాంగాన్ని రూపొందించడంలో చాలా కీలక పాత్ర వహించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను మనువుతో పోల్చడం జరిగింది. సార్ ఎవరు పోల్చారు మనువుతో? ఎవరు పోల్చారంటే ఎంవి పైలి అనేటువంటి వ్యక్తి పోల్చాడు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్నే. రాజ్యాంగ రచనలో కీలక పాత్ర వహించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆధునిక మనువుతో పోల్చిన వ్యక్తి ఎవరు? ఎంవి పైలి. ఆధునిక మనువు అని ఎవరు అంటారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను. ఎందుకు ఆధునిక మనువు అంటారు? సార్ ప్రాచీన కాలంలో రాజ్యాలన్నీ పరిపాలన గావించడానికి ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని పరిపాలించారు, ధర్మశాస్త్రాన్ని మనువు రచించాడు. అదే విధంగానే మన భారతదేశాన్ని కూడా రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని పరిపాలించబడుతోంది. కాబట్టి రాజ్యాంగ రచనలో కీలక పాత్ర వహించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆధునిక మనువు ఎంవి పైలి పేర్కొన్నాడు. సార్ ఎంవి పైలి రచించినటువంటి గ్రంథం, సార్ ఏ గ్రంథంలో, ఇది కూడా ఇంపార్టెంట్ సార్, ఇది వస్తుంది మాట్లాడడం, ఏ గ్రంథంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆధునిక మనువు అన్నాడంటే ద కాన్స్టిట్యూషనల్. సార్ ఇది కూడా ఇంపార్టెంట్. గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. సార్ మీకు అవసరం లే, నేను అంటే ఇక్కడ అన్నెసెసరీ, కానీ ఒక దగ్గర మాత్రం చాలా ఇంపార్టెంట్, మళ్ళీ మాట్లాడతా. ఈయన రచించిన గ్రంథం ఏంటంటే, ఎవరు ఎంవి పైలి రచించిన గ్రంథం ఏంటంటే ద కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధునిక మనువు అని ప్రకటించడం జరిగింది. ఈ గ్రంథం గురించి నేను మళ్ళీ మాట్లాడతా. అక్కడ మాట్లాడినప్పుడు ఈ గ్రంథం గుర్తుకొస్తుంది. ఇప్పుడే మాట్లాడతాం సార్, జాగ్రత్తగా వినండి. సరే జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ నోటిఫై చేద్దాం. మరి ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి మొత్తం 1947 ఆగస్టు 29వ తేదీన ఏర్పాటు చేసిన డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 7 మంది. అందులో ఒక అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి 6 మంది సభ్యులు ఎవరు? సార్ ఈ 6 మంది సభ్యులను బ్రెయిన్లో ఫీడ్ చేయాలా, కొన్ని వందల సార్లు ఎగ్జామ్స్లో అడిగారు, మళ్ళీ చెప్తారా, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 6 మంది సభ్యుల్లో ఒక వ్యక్తి పేరు గోపాలస్వామి అయ్యంగార్. ప్రతి పదము ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గోపాలస్వామి అయ్యంగార్. సార్ మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే గోపాలస్వామి అయ్యంగార్. రెండో వ్యక్తి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. సార్ ఒక వ్యక్తి పేరు ఎవరంటే గోపాలస్వామి అయ్యంగారు, రెండో వ్యక్తి పేరంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఇక మూడవ వ్యక్తి పేరు సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. సార్ గుర్తుకొచ్చిందా? సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. సార్ గుర్తుకొచ్చిందా? సార్ చాలా ఇంపార్టెంట్ ఎవరంటే ఈ ముగ్గురు. సార్ 6 మంది ఉన్నారు. ఇప్పుడు నేను రాసిన ముగ్గురులో ఇద్దరు గురించి మాట్లాడతాను. సార్ గోపాలస్వామి అయ్యంగార్ గురించి వదిలేసేయండి, ఏం లేదు ఇంపార్టెంట్. సార్ ఈయన ఉన్నటువంటి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఈ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ను మళ్ళీ డ్రాఫ్టింగ్ కమిటీ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్ బాగా జాగ్రత్త వినండి. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఏమో డాక్టర్ బిఆర్ అంబేద్కరే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మళ్ళీ ఏం చేశారంటే
మళ్ళీ ఇంకొక ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఇంకొకసారి స్క్రూటినీ చేయడం కోసం. ఆ విధంగా డ్రాఫ్టింగ్ కమిటీలో మళ్ళీ ఇంకొక సంఘం ఏర్పడింది, ఉపసంఘం అంటాం. డ్రాఫ్టింగ్ కమిటీ ఉపసంఘం అంటాము. దీనికి చైర్మన్ ఎవరంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యారు. సార్ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కరే. ఒకవేళ ఏమైనా తప్పులు పోతే మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయడం కోసం ఉపసంఘం, మళ్ళీ ఇంకొక డ్రాఫ్టింగ్ కమిటీ ఉపసంఘం ఏర్పడింది. ఆ ఉపసంఘం అంటే సంఘం కింద పనిచేసేటువంటి సంఘం. ఆ ఉపసంఘానికి ఎవరంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యారు. సార్ అల్లాడి కృష్ణస్వామి ఇంకొక కమిటీ ఉంది, క్రెడెన్షియల్ కమిటీ అంటాం. మళ్ళీ మాట్లాడతా సార్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్రెడెన్షియల్ కమిటీ మాట్లాడతా దాని గురించి. సార్ ఇక్కడ చూడండి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా చెప్పుకున్నాం. ముస్లిం వర్గం తరఫున, ముస్లింల తరఫున ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరంటే సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఇంకొక వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్. సార్ గుర్తుకొచ్చిందా? సయ్యద్ మహమ్మద్ సాదుల్లా ముస్లింల వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మనము రాజ్యాంగ పరిషత్తులో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం జరిగేటప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది. సార్ ప్రతిదీ ఇంపార్టెంట్, బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. సార్ మొత్తం 6 మంది సభ్యులు రాసుకోండి. 6 మంది సభ్యుల్లో చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎప్పుడు ఏర్పాటు చేసిందని గుర్తుపెట్టుకోండి. ఈ 6 మంది సభ్యుల్లో మళ్ళీ ఒక ఉపసంఘం ఏర్పడింది, డ్రాఫ్టింగ్ కమిటీ ఉపసంఘం అంటారు. దానికి ఎవరంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యారని గుర్తుపెట్టుకోండి. సార్ ఇక్కడ 4వ వ్యక్తి మున్షి, కేఎం మున్షి. సార్ ఈ వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్. 22 కమిటీలలో, మొత్తం రాజ్యాంగ పరిషత్ 22 కమిటీల్లో ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీకి అధ్యక్షుడు అంటే మున్షి. మాట్లాడదాం సార్, వివిధ రకాల కమిటీలు వస్తాయి. అంటే వీళ్ళు ఒక కమిటీలో సభ్యత్వం ఉంటే ఇంకొక కమిటీకి అధ్యక్షుడిగా చైర్మన్గా వ్యవహరించారు. అందులో భాగంగానే అల్లాడి కృష్ణస్వామి అయ్యారు. డ్రాఫ్టింగ్ కమిటీ ఉపసంఘంగా, డ్రాఫ్టింగ్ కమిటీ ఉపసంఘ చైర్మన్గా ఎవరంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యారు. ఇది మళ్ళీ ఇంకోసారి స్క్రూటినీ చేస్తుంది. సార్ సయ్యద్ మహమ్మద్ సాదుల్లా ముస్లింలకు ప్రాతినిధ్యం వహించాడు. సార్ ఈయన ఆర్డర్ ఆఫ్ బిజినెస్ అనేటువంటి కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే కేఎం మున్షి. మాట్లాడదాం జాగ్రత్తగా. సార్ ఇక ఈ 5, 6 చూడండి, ఈ 5, 6 చూడండి, కొద్దిగా ఇంపార్టెంట్. ఈ 4 ఓకే, ఈ 5, 6 మాత్రం కొద్దిగా చూడండి. ఒక వ్యక్తి పేరు డిపి ఖైతాన్. సార్ డిపి ఖైతాన్ వెరీ 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 ఇంపార్టెంట్. అయితే రాజ్యాంగ పరిషత్తులో డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడిన తర్వాత డిపి ఖైతాన్ని ఎంపిక చేసుకున్నారు. డిపి ఖైతాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత మధ్యలోనే డిపి ఖైతాన్ చనిపోవడం జరిగింది. ఎప్పుడైతే డిపి ఖైతాన్ చనిపోతానే డిపి ఖైతాన్ ప్లేస్లో, సార్ డిపి ఖైతాన్ చనిపోవడం జరిగింది, చనిపోయాడు. డిపి ఖైతాన్ ఎప్పుడైతే చనిపోయాడో, డిపి ఖైతాన్ ప్లేస్ లో ఇంకొక వ్యక్తిని రాజ్యాంగ పరిషత్తు ఇంకొక వ్యక్తిని ఏం చేసిందంటే తీసుకోవడం జరిగింది. ఆయన పేరు టిటి కృష్ణమాచారి. ఎక్కడో విన్నట్లు ఉంది, మీరు విన్నది వేరు, ఇక్కడ రాస్తున్నది వేరు. సార్ మీరు విన్నది ఎక్కడంటే 1946 డిసెంబర్ 11వ తేదీన రాజ్యాంగ పరిషత్తులో శాశ్వత ఉపాధ్యక్షులుగా ఎంపిక చేసుకోవడం జరిగింది అన్నాను చూడండి. వాళ్ళలో ఒక వ్యక్తి పేరు ఎస్సి ముఖర్జీ, ఇంకొక వ్యక్తి పేరు విటి కృష్ణమాచారి. సార్ డ్రాఫ్టింగ్ కమిటీలో, సార్ ముసాయిదా కమిటీలో, రాజ్యాంగ పరిషత్ కమిటీలో డిపి ఖైతాన్ ప్లేస్ లో వచ్చిన వ్యక్తి పేరు టిటి కృష్ణమాచారి. ఈయన మీద ఎవర్ గ్రీన్ బిట్లు ఉన్నాయి, జాగ్రత్తగా విన్నామా? సార్ 3 బిట్లు ఇంపార్టెంట్ టిటి కృష్ణమాచారి మీద. జనరల్ స్టడీస్ లో కొన్ని వందల సార్లు అడిగారు. ఏంటంటే రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి డ్రాఫ్టింగ్ కమిటీలో డిపి ఖైతాన్ చనిపోయిన తర్వాత ఎంపిక చేసిన వ్యక్తి పేరు టిటి కృష్ణమాచారి. సార్ రాజ్యాంగ పరిషత్తులో ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీలో మొత్తం 6 మంది సభ్యులలో న్యాయశాస్త్రం అభ్యసించిన ఏకైక వ్యక్తి. సార్ ఈయన న్యాయశాస్త్రం లేదు, లా లేదు అనగా ఈయన లా చదివినాడు, ఇంకొక వ్యక్తి కూడా లా చదివినాడు. కానీ రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైన మొత్తం 6 మంది సభ్యుల్లో న్యాయశాస్త్ర సభ్యుడు అనగా లా చదవని ఏకైక వ్యక్తి టిటి కృష్ణమాచారి మొదలుపెట్టు. సార్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్లో సార్ 2 సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు. వెరీ 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 ఇంపార్టెంట్. సార్ మనందరికీ తెలిసిందే షణ్ముఖం శెట్టి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. షణ్ముఖం శెట్టి తరువాత టిటి కృష్ణమాచారి 2 సార్లు ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేశాడు. కేంద్రంలో 2 సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు. ఇది కూడా ఎన్నో సార్లు అడిగినటువంటి ప్రశ్న. ఏమడిగారంటే ఈ క్రింది ఏ సభ్యుడు డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యత్వాన్ని కలిగి ఉండి దేశ స్వాతంత్రం అనంతరం 2 సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు? టిటి కృష్ణమాచారి, నాట్ విటి కృష్ణమాచారి. సార్ టిటి కృష్ణమాచారి వెరీ వెరీ ఇంపార్టెంట్. డిపి ఖైతాన్ ప్లేస్ లో రావడం జరిగింది టిటి కృష్ణమాచారి. 1కి 2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి. సార్ నెక్స్ట్ ఇక లాస్ట్ వ్యక్తి బిఎల్ మిట్టల్.
బిఎల్ మిట్టల్. సార్ కొన్ని పుస్తకాల్లో బిఎల్ మిట్టల్ కూడా చనిపోవడం జరిగిందని ఉంది, కానీ నిజానికి పోతే బిఎల్ మిట్టల్ ఫస్ట్ అనారోగ్యం పాలవుతాడు. అనారోగ్యం పాలవడం వల్ల నేను రాలేనురా, ఇక నేను రాజ్యాంగ పరిషత్ సమావేశాలకు అటెండ్ కాలేనని చెప్తే బిఎల్ మిట్టల్ ప్లేస్లో ఎన్ మాధవరావు వచ్చాడు. ఆ తర్వాత బిఎల్ మిట్టల్ కూడా చనిపోవడం జరిగింది. కానీ మీరు అనారోగ్యం అని గుర్తుపెట్టుకోండి సార్. ఈయన వచ్చి అనారోగ్యము సార్ తర్వాత చనిపోవడం జరిగింది, మనకొద్దు, మనకు కొన్ని పుస్తకాలు ఆ విధంగా ఇచ్చాడు కాదు. ఈయన ఆరోగ్యం బాగలేకపోతే, అనారోగ్యం పాలవుతే రాజ్యాంగ పరిషత్ సమావేశాలు నేను రాలేను, డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుగా కొనసాగలేననే ఉద్దేశంతో ఉండడంతో ఈ బిఎల్ మిట్టల్ ప్లేస్లో ఎవరు తీసుకున్నారంటే ఎన్ మాధవరావును తీసుకున్నారు. సార్ డిపి గైతాను రాజ్యాంగ పరిషత్ డ్రాఫ్టింగ్ కమిటీ ఉన్నప్పుడే చనిపోవడం జరుగుతుంది, మధ్యలోనే చనిపోతే టీటీ కృష్ణమాచార్యం తీసుకున్నారు. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, బ్రెయిన్లో బాగా ఫీడ్ చేయాలి సార్. బ్రెయిన్లో బాగా ఫీడ్ చేయండి, చాలా 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, 1947 ఆగస్టు 29వ తేదీన డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ లేదా రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను 6 మంది సభ్యులతో ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి ఉపసంఘంగా కూడా అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6 మంది సభ్యులలో సార్ గోపాలస్వామి అయ్యంగార్ ఒక వ్యక్తి, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఒక వ్యక్తి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా అనేటువంటి వ్యక్తి, కేఎం మున్షి అనేటువంటి వ్యక్తి, సార్ డిపి కైతన్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆయన ప్లేస్ లో టీటీ కృష్ణమాచారిని తీసుకోవడం జరిగింది. ఈ టీటీ కృష్ణమాచారి ఈ మొత్తం 6 మంది సభ్యుల్లో లా మెంబర్ కాని ఏకైక వ్యక్తి, లా సభ్యుడు అనగా లా చదవని ఏకైక సభ్యుడు టీటీ కృష్ణమాచారి. సార్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 సార్లు జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ లో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేసింది ఎవరంటే టీటీ కృష్ణమాచారి. సార్ బిఎల్ మిట్టల్ అనేటువంటి వ్యక్తి అనారోగ్యం పాలైతే బిఎల్ మిట్టల్ ప్లేస్ లో ఎన్ మాధవరావును తీసుకోవడం జరిగింది. ఈ విధంగా రాజ్యాంగ రచనలో, రాజ్యాంగ రూపకల్పనలో డ్రాఫ్టింగ్ కమిటీ అత్యద్భుతంగా పనిచేసింది. అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటారంటే రాజ్యాంగ రూపశిల్పి, రాజ్యాంగ రచన మూలపురుషుడు అంటారు. ఈ విధంగా అంతేకాకుండా భారతదేశంలో ప్రాచీన కాలంలో రాజ్యాలు పరిపాలించడానికి ఆ మనువు అనేటువంటి ధర్మశాస్త్రం ఏ విధంగా ఉపయోగపడిందో అదే విధంగానే భారతదేశాన్ని భవిష్యత్తులో భారతదేశ పరిపాలనకు రాజ్యాంగం కీలకంగా వ్యవహరించింది. కాబట్టి అందుకే ఎంపీ పైలి అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ద కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో ఎంపీ పైలి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడంటే ఆధునిక మనువుగా కీర్తించడం జరిగింది. ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మరి ఈ డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం జరిగినటువంటి సమావేశం రోజులు ఏంటంటే ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 114 days అనగా 114 రోజులు. సార్ కొన్ని బిట్లు ఎట్లుంటాయంటే రేపు ఎగ్జామ్ హాల్లో మిమ్మల్ని డైరెక్ట్ ప్రశ్న అడగడు. ఏం ప్రశ్న అడుగుడు? డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశమైన రోజుల సంఖ్య, అట్లాంటి ప్రశ్న అడగరా సార్. ఎట్లాంటి ప్రశ్న అడుగుతా అంటే ఈ రేపు జరగబోయే ఎగ్జామ్స్ అన్ని ఈ విధంగా 4 ఇచ్చి దాంట్లో సరైనది ఏంది సరికానిది ఏంది అని చెప్పి మళ్ళీ కింద ఆప్షన్లు ఇస్తున్నాడు. రేపు ఏమైతే ఎగ్జామ్ హాల్ ఏమడుగుతా అంటే డ్రాఫ్టింగ్ కమిటీని 1946 డిసెంబర్ 9వ తేదీన ఏర్పాటు చేశారు. సరే ఏర్పాటు చేశారా? అప్పుడు కాదు కదా ఏర్పాటు చేసింది, 1947 ఆగస్టు 29వ తేదీ ఏర్పాటు చేయడం జరిగింది. అది తప్పు. సరే డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం 166 రోజుల సమావేశం జరిగింది. సార్ 166 రోజులు జరిగిందా? 166 రోజులు జరిగింది రాజ్యాంగ పరిషత్ మొత్తం సమావేశాలు 166 రోజులు 12 సెషన్ల కాలము. కానీ అది తప్పు. ఎన్ని రోజులు జరిగింది రాజ్యాంగ పరిషత్తులో డ్రాఫ్టింగ్ కమిటీ? కేవలం 114 రోజులే. ఇట్లాంటి ట్రిక్కీ బిట్స్ ఉంటాయి సార్. మన ట్రిక్కీ బిట్స్ అంటే సింపుల్, వాడు ఏం అంత కరెక్ట్ చేస్తాడు, ఎక్కడో ఒక నంబర్ చేంజ్ చేస్తాడు. చూడండి చూడండి ఏపీ హిస్టరీలో ఒక ప్రశ్న అడుగుతున్నా. ఏపీ హిస్టరీలో ఏమడిగాడంటే యాక్చువల్గా మనందరికీ తెలిసిందే సార్, 1611వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మచిలీపట్నం తీరానికి గ్లోబ్ అనే నౌకలో హిప్పన్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు. కానీ మొత్తం కరెక్టే, 1611 కరెక్ట్, గ్లోబ్ నౌక కరెక్ట్, హిప్పన్ బదులు హాకిన్స్ అని పెట్టడం జరిగింది. నాకు తెలిసి మ్యాథ్స్ 90% అతన్ని చదవరు. 1611 చదువుతారు, మచిలీపట్నం చదువుతారు, గ్లోబ్ నౌక చదువుతారు. ఆ హిప్పన్ కాకుండా హాకిన్స్ ఉంది, 2 హాతో స్టార్ట్ కరెక్ట్. వీటిని ట్రిక్కీ బిట్స్ అంటారు. ఇట్లాంటి బిట్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. ఇవే మన జీవితాలను ఇబ్బందులు గురి చేసేవి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎన్ని రోజుల సమావేశం? సార్ 114 రోజుల సమావేశం డ్రాఫ్టింగ్ కమిటీ. మొత్తం రాజ్యాంగ పరిషత్ సమావేశం 166 రోజులు, 12 సెషన్లు. అదే 11 సెషన్లు అంటే 165 రోజులు. మొత్తం రాజ్యాంగ రచనకు మొత్తం పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఇవన్నీ కూడా 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు గుర్తుకు తెచ్చుకోండి. గుర్తుకు తెచ్చుకుంటేనే ఈజీగా ఉంటుంది. సరే సార్, మరి ఇంకా ఏమైనా కమిటీలు ఉన్నాయా? మరి
రాజ్యాంగ పరిషత్కి సంబంధించినటువంటి మొత్తం కమిటీలు మనం 22 కమిటీలు అన్నాం కదా. ఆ 22 కమిటీల్లో 10 కమిటీలు విధానపరమైన కమిటీలు, 12 కమిటీలు విషయ నిర్ధారణ కమిటీలు అన్నాం కదా. ఒక్కొక్క కమిటీ గురించి జస్ట్ ఆ 22 కమిటీలు నేర్చుకున్నాం. ఆ కమిటీ పేరేంటి? అధ్యక్షుడు. చాలా సింపుల్గా నేర్చుకున్నాం సార్. కానీ ఖచ్చితంగా అడుగుతాడు, ఈ పక్క కమిటీలు ఇచ్చి ఈ పక్క వ్యక్తులు అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. 22 కమిటీలు మన బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిందే. మరి చూద్దాం సార్, ఒక్కొక్కసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 22 కమిటీలు మనం నేర్చుకున్నాం. అందులో మొట్టమొదటిసారిగా ఏం చేద్దామంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కమిటీలు చూద్దాం సార్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కమిటీలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటి ప్రెసిడెంట్ కాబట్టి ఈయన ఆధ్వర్యంలో నడిచిన కమిటీలు సార్. ఈయన ఆధ్వర్యంలో నడిచిన కమిటీలు బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిందే, అంత ఇంపార్టెంట్ సార్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీలు ఎన్ని ఉన్నాయంటే ఒక 4 ఉన్నాయి, గుర్తుపెట్టుకున్నాం. మొట్టమొదటిసారిగా రూల్స్ కమిటీ సార్. ఈయనే అధ్యక్షుడు కదా, రాజ్యాంగ పరిషత్కు చైర్మన్ కదా, రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు కాబట్టి రూల్స్ కమిటీ సార్. ఏం లే, మొత్తం రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి రూల్స్ ఏ విధంగా ఉండాలని ఈ కమిటీ నిర్ణయిస్తుందంటే మీ బ్రెయిన్లో ఇవన్నీ అవసరం లేదు. రూల్స్ కమిటీ ఎవరు? రూల్స్ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. తర్వాత స్టీరింగ్ కమిటీ. స్టీరింగ్ సార్, మనకు వెహికల్స్ ఏ విధంగా అయితే స్టీరింగ్ ఇంపార్టెంటో అదే విధంగా రాజ్యాంగ పరిషత్ కూడా స్టీరింగ్ కమిటీ అట్లాంటిదే. ఇట్లాంటి స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? సార్ రూల్స్ కమిటీ సార్. మొత్తం ఏమైనా రూల్స్ ఏ విధంగా ఉండాలి? స్టీరింగ్ అంటే అతి ప్రధానమైన కమిటీ సార్. మళ్ళీ మీరు రాజ్యాంగ పరిషత్ మొత్తం కమిటీల్లో కాదు, ఈయన ఏర్పాటు చేసిన కమిటీల్లో స్టీరింగ్ కమిటీ అనగానే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గుర్తుకు రావాలా సార్. ఇక మూడవది ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ సార్. ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ సార్. ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ సార్. ఫైనాన్స్ అంటే ఆర్థిక కమిటీ సార్. ఆర్థిక కమిటీ మొత్తం రాజ్యాంగ పరిషత్ రచనా కాలంలో జరిగినటువంటి ఫైనాన్స్ కు సంబంధించి, మరియు స్టాఫ్ కమిటీ సభ్యులకు సంబంధించిన మొత్తం సార్ రూల్స్. రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు సమావేశం కావాలా, ఎన్నింటి సమావేశం కావాలా, ఎంత సమావేశం కావాలా, ఏం చేయాలా, అదంతా కూడా స్టీరింగ్ అంటే కంట్రోల్. ఈ రాజ్యాంగ పరిషత్తులంతా కూడా కంట్రోల్ చేసే కమిటీ ఏంటంటే స్టీరింగ్ కమిటీ. ఏ విధంగా అంటే మొత్తం హెడ్గా ఉండి కంట్రోల్ చేస్తూ ఉంటుంది సార్. రాజ్యాంగ పరిషత్ రచనకు సంబంధించినటువంటి ఫైనాన్స్ కానీ స్టాఫ్ కమిటీ, ఆ స్టాఫ్లో ఉన్న మెంబర్స్ సంబంధించినటువంటి సభ్యులకు సంబంధించినటువంటి హక్కులకు కానీ వీటన్నింటినీ ఈ కమిటీకి ఎవరు అధ్యక్షుడు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. చాలా 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 ఇంపార్టెంట్. లాస్ట్ కమిటీ ఉంది సార్, బ్రెయిన్లో ఫీడ్ చేయాలి, ప్రతిదీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జాతీయ పతాక రూపకల్పన కమిటీ సార్. జాగ్రత్తగా ఏంటండి, నేను నిన్ననే మాట్లాడినా, గత వీడియోలో చెక్ చేసుకోండి. జాతీయ పతాకాన్ని 1921 సంవత్సరంలో పింగళి వెంకయ్య లేదా జపాన్ వెంకయ్య అనేటువంటి వ్యక్తి 1921 మార్చి 31వ తేదీన విజయవాడలో జరిగినటువంటి కాంగ్రెస్ ప్రత్యేక సమావేశంలో మహాత్మా గాంధీ గారికి ఇవ్వడం జరిగింది సార్. ఆయన రూపొందించినటువంటి జాతీయ జెండాలో 3 కలర్లు ఉన్నాయి. కేసరి కలర్ అంటే కాషాయ కలరు, తెలుపు కలరు, దాంతోపాటు ఆకుపచ్చ రంగు. కానీ ఆ మధ్యలో చెరక ఉంది. ఈ విధంగా పింగళి వెంకయ్య రూపొందించినటువంటి జాతీయ జెండాను 1931 కరాచీలో జరిగినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఐఎన్సీ సమావేశంలో ఒప్పుకోవడం జరిగింది, ఆమోదించడం జరిగింది అని మాట్లాడుకోవడం జరిగింది సార్. కానీ 1947 జూన్లో సార్, గుర్తుకుందో లేకు మీరు చెక్ చేసుకోండి, గతంలో చెప్పిన 1947 జూన్లో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా మన భారతదేశానికి రేపు భవిష్యత్తులో స్వాతంత్రం వస్తుంది, ఇంకా రాలా జూన్లో కదా స్వాతంత్రం వస్తుంది, ఏ విధంగా ఉండాలో అని నిర్ణయించడం కోసం జాతీయ పతాక రూపకల్పన కమిటీకి అధ్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆయన కింద మాట్లాడుకున్నాం చూడండి సార్. కేఎం మున్షి ఉన్నాడు సార్, సరోజిని నాయుడు ఉన్నారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఉన్నారు సార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు సార్, చక్రవర్తుల రాజగోపాలాచారి ఉన్నారు సార్. గతంలో మాట్లాడుకున్నారు, వీళ్ళందరూ కమిటీ సభ్యులు అవసరం లేదు. వీళ్ళందరితో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ 1947 జూలై 22వ తేదీన జాతీయ పతాకాన్ని ఆమోదించడం జరిగిందని కూడా మాట్లాడుకోవడం జరిగింది సార్. ఈ జాతీయ పతాకాన్ని రూపొందించడం జరిగింది సార్. తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జాతీయ జెండాలో సార్ ఆ చరకా ప్లేస్లో వీళ్ళు ఏం చెప్పినారంటే చరకా వద్దు, చరకా ప్లేస్లో సారనాథ్ స్తూపంలో ఉన్నటువంటి బ్లూ కలర్లో ఉన్నటువంటి అశోక చక్రాన్ని పెడదామని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షుడు ఏంటంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సార్. ఈ 4 కమిటీలు పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అనగానే సార్ రూల్స్ కమిటీ, స్టీరింగ్ కమిటీ, ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ, జాతీయ పతాక రూపకల్పన కమిటీ సార్. ఇక్కడ ఫైనాన్స్ కమిటీ, స్టాఫ్ కమిటీ ఉంది. మీకు మళ్ళీ అక్కడ ఇంకొక దగ్గర కన్ఫ్యూజ్ పడే కమిటీ ఉంటుంది, అక్కడ కూడా నేను క్లారిటీగా మాట్లాడతా.
ఇది డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సార్. ఏం లేదు, రూల్స్ రూపొందించడము, స్టీరింగ్ కమిటీ దీన్ని కంట్రోల్ చేయడము సార్, ఫైనాన్స్కి సంబంధించి స్టాఫ్. ఎందుకంటే రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడు ఈయనే కదా. జాతీయ పతాక రూపకల్పన కమిటీ ఇది మాత్రం సపరేట్ కమిటీ, ఇది మాత్రం ఆయన ప్రత్యేకంగా ఉన్న కమిటీ అని గుర్తుపెట్టుకోండి. ఈ 4 బ్రెయిన్లు ఫిట్ చేయండి. దాని తర్వాత సార్ చాలా ఇంపార్టెంట్, భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఎన్ని కమిటీలు ఉన్నాయో చూద్దాం సార్. జవహర్లాల్ నెహ్రూ అనగానే మీ బ్రెయిన్లో 3 కమిటీలు బ్రెయిన్లో ఫిట్ చేయండి సార్. చాలా 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 ఇంపార్టెంట్ సార్. ఒకటి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సార్, గతంలో అడిగిన ప్రశ్నలే సార్. కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ, అసలు కేంద్ర ప్రభుత్వానికి ఏం అధికారాలు ఉండాలి అని జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది సార్. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారాలు ఏ విధంగా ఉండాలి అని దానికి సంబంధించినటువంటి కమిటీ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. కేంద్ర ప్రభుత్వం సార్, ఎట్లా కేంద్రంలో జవహర్లాల్ నెహ్రూ కదా ప్రధానమంత్రి, అలాగే గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ అనగానే జవహర్లాల్ నెహ్రూ. కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడుతుంది, కేంద్ర ప్రభుత్వానికి ఏం అధికారాలు ఉంటాయి అని మొత్తం ఈ కమిటీ ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ రాజ్యాంగాలను పరిశీలించి తయారు చేస్తుంది. ఎందుకంటే రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి ఇస్తుంది, అది మళ్ళీ స్క్రూటినీ చేస్తుంది, అవి రాస్తుంది. ఇదే కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ సార్. రెండవది కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ కమిటీ సార్. ఇక్కడ చూడండి, కేంద్ర ప్రభుత్వానికి ఏం అధికారాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ కమిటీ సార్. రాజ్యాంగకు సంబంధించిన అంశాలు సార్, ఈ కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగంలో ఏం అంశాలు ఉండాలి అని నిర్ణయించే కమిటీ కూడా జవహర్లాల్ నెహ్రూదే సార్. కేంద్ర ప్రభుత్వ అధికారాలకే ఆ కేంద్ర ప్రభుత్వ అధికారాలను రాజ్యాంగంలో రూపొందించాలి, రాజ్యాంగంలో రాయాలి, ఇంకా ఏమేమి అంశాలు ఉంటాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ కమిటీకి కూడా అధ్యక్షుడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూనే సార్. కేంద్ర ప్రభుత్వ అధికారాలు ఏ విధంగా ఉంటాయి, ఆ కేంద్ర ప్రభుత్వ అధికారాలను రాజ్యాంగంలో రూపొందించాలి, ఆ అధికారాలు రాజ్యాంగంలో రాయాలి. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ ఏమేమి వాళ్ళ అధికారాలు ఉంటాయి రాజ్యాంగంలో రాయడానికి కూడా ఈ కమిటీని వేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగాల కమిటీ 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కన్ఫ్యూజ్ పడుతున్నారు అందరూ సార్. ఇక్కడ కమిటీ ఏంటంటే రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు అడిగినటువంటి ప్రశ్న. ఎందుకనగా రాష్ట్రాలంటే చాలా మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర పోతున్నారు సార్. కొద్దిగా నేను ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా చెప్తున్నా సార్. ఈ కమిటీ ఏంటంటే రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ సార్. రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ ఏం చేస్తుందంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివిధ అంశాలను సమన్వయంతో క్రోడీకరించి రాస్తుంది సార్. దీన్ని రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ అంటారు సార్. రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమాచారం, రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్న రాష్ట్రాలన్నింటినీ పరిశీలించి వాళ్ళకి ఏం అధికారాలు ఉన్నాయి, దీన్ని రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటే స్టేట్స్ నెగోషియేటివ్ కమిటీ అంటారు సార్. స్టేట్స్ నెగోషియేటివ్ మనకు వద్దు, తెలుగులోనే గుర్తుపెట్టుకోండి. రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ, కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ కమిటీ, రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ, ఈ 3 కమిటీలకు జవహర్లాల్ నెహ్రూనే సార్. నాకు తెలిసి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ పడతారు. ఎందుకు కన్ఫ్యూజ్ పడతారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర వచ్చినప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ పడతారు. అక్కడికి ఇక్కడికి మళ్ళీ ఒకసారి డిఫరెన్స్ మళ్ళీ చెప్పి మీకు అర్థమైపోతుంది. రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఇక నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సార్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే మనకు చాలా కమిటీలు వస్తాయి. ఆ చాలా కమిటీలు బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలి. ఒక్కొక్కటి చూద్దాం సార్. చాలా కమిటీలు ఉన్నాయి ఈయన గురించి సార్. ఈయన గురించి మనకు మొత్తం 5 కమిటీలు ఉన్నాయి. ఈ 5 కమిటీల్లో ఒక కమిటీ పేరు ఏంటంటే చూడండి, రాష్ట్ర ప్రభుత్వ అధికారాల కమిటీ సార్. ఇక్కడ చూడండి, కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ ఏమో జవహర్లాల్ నెహ్రూ. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల కమిటీ, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఏర్పడతాయి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఏమేమి అధికారాలు ఉంటాయి అని రూపొందించేటువంటి కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ సార్. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కేంద్రంలో అయితే జవహర్లాల్ నెహ్రూ, రాష్ట్రాల్లో అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ సార్. ఈ విధంగా రాసుకోండి. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ రాసుకొని మరి ప్రాక్టీస్ చేయండి సార్. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల కమిటీ అనగా సర్దార్ వల్లభాయ్ పటేల్. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కమిటీ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. దాని తర్వాత రాష్ట్ర రాజ్యాంగ కమిటీ సార్. రాష్ట్రాలకు సంబంధించి
సార్ రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి సార్ ఇప్పుడే మాట్లాడినా కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ కమిటీ సార్ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు రాజ్యాంగంలో ఏమేమి ఉండాలా అని నిర్ణయించే కమిటీ ఏమంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర రాజ్యాంగాల కమిటీ. ఇక్కడ అన్ని కూడా రాష్ట్రాలకు సంబంధించి సర్దార్ వల్లభాయ్ పటేల్ సార్. అక్కడ కేంద్ర రాజ్యాంగ కమిటీ కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. కానీ జవహర్లాల్ నెహ్రూకు సర్దార్ వల్లభాయ్ పటేల్కు మధ్య కొద్దిగా తేడా ఏమంటే రాష్ట్రాలు అనగానే అందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తుపెట్టుకుంటారు, కానీ రాష్ట్రాల సంప్రదింపుల కమిటీకి అధ్యక్షుడు అంటే జవహర్లాల్ నెహ్రూ. అదొక్కటి బ్రెయిన్లో ఫిట్ చేయండి సార్, అదొక్కటి సపరేట్ అక్కడ కన్ఫ్యూజ్ పడతారు. మళ్ళీ చదవండి సార్. రాష్ట్ర సంప్రదింపుల కమిటీ స్టేట్స్ నెగోషియేషన్ కమిటీ అంటేనే జవహర్లాల్ నెహ్రూకి వెళ్ళిపోండి సార్. రాష్ట్రాలకు సంబంధించి సర్దార్ వల్లభాయ్ పటేల్ రెండే. ఈ రెండు కేంద్రంలో అయితే జవహర్లాల్ నెహ్రూకి సార్. కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ సార్, రాష్ట్ర ప్రభుత్వ అధికారాల కమిటీ, రాష్ట్ర రాజ్యాంగ కమిటీ, ఈ రెండింటికి మధ్యలో ఒక కమిటీ జవహర్లాల్ నెహ్రూ కమిటీ రాష్ట్ర సంప్రదింపుల కమిటీ అని గుర్తుపెట్టుకోండి సార్. సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం 5 కమిటీలు ఉన్నాయి, అందులో 2 కమిటీల గురించి మాట్లాడినాయి. ఇక 3వ కమిటీ మనందరికీ తెలిసిందే, సలహా కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్లోని అతిపెద్ద కమిటీ అని మాట్లాడినా 54 ప్లస్ 1 మంది సభ్యులతో మొత్తం 55 మంది సభ్యులతో రాజ్యాంగ పరిషత్లో అతిపెద్ద కమిటీగా సలహా కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని మాట్లాడినా సార్. ఇంకొక కమిటీ ప్రాథమిక హక్కుల కమిటీ సార్. ఎక్కడో విన్నాం సార్, నేను చెప్పింది జాగ్రత్తగా రండి. ప్రాథమిక హక్కుల కమిటీ సార్. ప్రాథమిక హక్కుల కమిటీ సార్. ప్రాథమిక హక్కుల కమిటీ, ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ అని వచ్చిందనుకో ఆచార్య జేబీ కృపలాని సార్. ప్రాథమిక హక్కుల కమిటీకి కూడా అధ్యక్షుడు అంటే సర్దార్ వల్లభాయ్ పటేలే. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ అన్నాడు అనుకోండి, ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ అన్నాడు అనుకోండి ఆచార్య జేబీ కృపలాని. మళ్ళీ చెప్తున్నా, ప్రాథమిక హక్కుల కమిటీ కనబడతానే సర్దార్ వల్లభాయ్ పటేలే, గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ అనగా సలహా కమిటీలో మళ్ళీ 4 ఉంటాయి కదా, అందులో సబ్ కమిటీ అంటే ఆచార్య జేబీ కృపలాని సార్. పెన్ను పేపర్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి ఇవన్నీ. లాస్ట్ కమిటీ మైనారిటీల కమిటీ, మైనారిటీ హక్కుల కమిటీ సార్. భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన హక్కులు ఏమి, వీటన్నింటి గురించి చర్చించేటువంటి కమిటీ ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మైనారిటీ హక్కుల కమిటీ సార్. ఇక్కడ చూడండి, మైనారిటీ హక్కుల సబ్ కమిటీ సార్. సబ్బు అనగా ఇంకొక కమిటీ, చిన్న కమిటీ వచ్చింది అంటే ఎక్సి ముఖర్జీ. ఇక్కడేమో ఆచార్య జేబీ కృపలాని ఆధ్వర్యంలో సబ్ కమిటీ వచ్చింది, ఇక్కడేమో ఎక్సి ముఖర్జీ ఆధ్వర్యంలో సబ్ కమిటీ వచ్చింది. ఈ 5 కమిటీలు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీలు సార్. 1కి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. 1కి 2 సార్లు చదివితే వస్తారు సార్, జాగ్రత్తగా అధ్యయనం చేయండి. 5 రాష్ట్ర ప్రభుత్వ అధికారాల కమిటీ, రాష్ట్ర రాజ్యాంగాల కమిటీ, సలహా కమిటీ, దాంతోపాటుగా మైనారిటీ హక్కుల కమిటీ, దాంతోపాటుగా ప్రాథమిక హక్కుల కమిటీ. అదే సబ్ కమిటీలు అన్నప్పుడు, ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ అన్నప్పుడు ఆచార్య జేబీ కృపలాని వస్తాడు. మైనారిటీ హక్కుల సబ్ కమిటీ అన్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్సి ముఖర్జీ. 1కి 2 సార్లు చదవండి. ఇక మిగిలిన కమిటీలు చూద్దాం సార్. ఇక మిగిలినవి భోగరాజు పట్టాభి సీతారామయ్య సార్. మనందరికీ తెలిసిందే, తెలుగు ప్రాంతం నుంచి ఎన్నికైన వ్యక్తి. ఈ భోగరాజు పట్టాభి సీతారామయ్యకు సంబంధించి 2 కమిటీలకు అధ్యక్షుడిగా ఉన్నాడు. అందులో ఒక దాని పేరు హౌస్ కమిటీ అంటారు సార్. హౌస్ కమిటీ, దీనినే సభ వ్యవహారాల కమిటీ సార్. సభా వ్యవహారాల కమిటీ సార్, చాలా ఇంపార్టెంట్. సభా వ్యవహారాల కమిటీ అంటే చట్టసభ సభ్యులు ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి కమిటీనే హౌస్ కమిటీ అంటారు. చట్టసభ సభ్యులు అంటే ఎవరు లేదు సార్, లోక్సభ సభ్యులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, రాష్ట్రాలలో ఉన్నటువంటి సభ్యులు కానీ, ఇట్లాంటి సభా వ్యవహారాల కమిటీ, దీనినే హౌస్ కమిటీ అంటారు. 2 గుర్తుపెట్టుకోండి. చట్టసభ సభ్యులు ఏ విధంగా వ్యవహరించాలో అనేటువంటి హౌస్ కమిటీకి అధ్యక్షుడు అంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య సార్. 2వ కమిటీ ఉంది, ఈయన ఆధ్వర్యంలో ఉన్నది చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలపై. చీఫ్ కమిషనరేట్ సార్. చీఫ్ కమిషనరేట్ అంటే ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాలపై కమిటీ. అసలు కేంద్రపాలిత ప్రాంతాలు హక్కులేంటి, కేంద్రపాలిత ప్రాంతాలు ఏ విధంగా కేంద్రపాలిత ప్రాంతాలను వేటిని ఆధారంగా చేసుకుని ఏర్పాటు చేస్తారు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏంటి, అసలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అసలు ఎమ్మెల్యేలు ఉంటారా, ఎంపీలు ఉంటారా, వీటన్నింటి గురించి చర్చించేటువంటి కమిటీ ఉందంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య సార్. 2 కమిటీలు. హౌస్ చీఫ్ అని గుర్తుపెట్టుకోండి, చీఫ్ కమిషనర్ సార్. ఇంటికి పెద్ద అని గుర్తుపెట్టుకుంటూ భోగరాజు పట్టాభి సీతారామయ్య. హౌస్ అనగా సభా వ్యవహారాల కమిటీ సార్. ఇక్కడ ఇంకొక కమిటీ ఉంది సార్, సభ
హక్కుల కమిటీ ఉంటుంది, సభ్యుల హక్కు, శాసనసభ హక్కుల కమిటీ అక్కడ వచ్చినప్పుడు మాట్లాడతా. ఇక్కడ హౌస్ కమిటీ అంటే సభా వ్యవహారాలు, సభ ఏ విధంగా వ్యవహరించాలనేది, చట్టసభ సభ్యులు ఏ విధంగా వ్యవహరించాలని ఉన్నది ఏంటంటే హౌస్ కమిటీ. చీఫ్ కమిషనరేట్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి కమిటీ ఏంటంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య. వెరీ వెరీ ఇంపార్టెంట్, 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి సార్. సార్ చీఫ్ హౌస్ అని గుర్తుపెట్టుకోండి, హౌస్ కు చీఫ్ ఎవరంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య. సార్ నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ, ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ. సార్ ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ కేఎం మున్షి, కేఎం మున్షి. సార్ బాగా గుర్తుపెట్టుకోండి, బిజినెస్ అంటే మున్షి గుర్తుపెట్టుకోండి, బిజినెస్. సార్ కేఎం మున్షి గుర్తుకొచ్చినారా, డ్రాఫ్టింగ్ కమిటీలో ఒక సభ్యుడు కేఎం మున్షి. సార్ ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ అనగానే కేఎం మున్షి. దాని తర్వాత క్రెడెన్షియల్ కమిటీ, క్రెడెన్షియల్ కమిటీ. సార్ క్రెడెన్షియల్ కమిటీ అనగానే కృష్ణస్వామి అయ్యర్. సార్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గుర్తుకొచ్చినాడా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఎక్కడ వచ్చినారంటే డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుడు, డ్రాఫ్టింగ్ కమిటీ ఉపసంఘ సభ్యుడుగా ఉన్నాడు. సార్ క్రెడెన్షియల్ కృష్ణస్వామి అయ్యర్. సార్ బిజినెస్ మున్షి. 1-2 సార్లు చదివితే వస్తుంది, పెద్ద కన్ఫ్యూజ్ ఏం లేదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సార్ నెక్స్ట్ సభ హక్కుల, సభ హక్కుల కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. చట్టసభ సభ్యులు ఉంటారు కదా, జీవి మౌలంకర్. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్న, జాగ్రత్తగా విన్నాం. సార్ సభా వ్యవహారాలు, చట్టసభ సభ్యులు ఏ విధంగా వ్యవహరించాలి అని చెప్తే ఇక్కడ చూడండి, సభా హక్కుల కమిటీ. సార్ చట్టసభ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళ హక్కులు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ హక్కులు. సార్ వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళకి ఇల్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, వాళ్ళకి విమాన ఫెసిలిటీస్ ఏముంటాయి, వాళ్ళ రైలు ప్రయాణాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళకి నెలకి జీతభత్యాలు ఏంటి, వాళ్ళ హక్కులు ఏంటి, ఈ విధంగా చట్టసభ సభ్యుల హక్కులు. సార్ సభ వ్యవహారాలు వేరు, చట్టసభ సభ్యుల హక్కులు వేరు. చట్టసభ సభ్యులు అనగానే గణేష్ వసుదేవ్ మౌలంకర్. సార్ ఈ జీవి మౌలంకరే భారతదేశం మొట్టమొదటి లోక్సభ స్పీకర్ గా వ్యవహరిస్తారు. సార్ మళ్ళీ మాట్లాడదాం అక్కడ. సార్ సభా హక్కులకు సంబంధించిన కమిటీ ఏంటంటే గణేష్ వసుదేవ్ మౌలంకర్. క్రెడెన్షియల్ కమిటీ అంటే కృష్ణస్వామి అయ్యర్. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ ఏంటంటే కేఎం మున్షి. సార్ జాగ్రత్తగా ప్రతి కమిటీను చాలా చాలా ఇంపార్టెంట్, బ్రెయిన్ లో ఫీడ్ చేయాలి, 1-2 సార్లు చదవాలి. సార్ ఇంకా ఏమైనా కమిటీలు ఉన్నాయంటే తర్వాత ప్రెస్ గ్యాలరీ కమిటీ, ప్రెస్ గ్యాలరీ కమిటీ. సార్ ప్రెస్కు సంబంధించి ఏదైనా కమిటీ ఉందంటే అది ప్రెస్ గ్యాలరీ కమిటీ. దీని పేరు ఉషానాథ్. సార్ ఈ కమిటీకి చైర్మన్ ఎవరంటే ఉషానాథ్, ఉషానాథ్. సార్ ఉషానాథ్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక లాస్ట్ 2 కమిటీలు ఉన్నాయి, ఇవి రాజ్యాంగ పరిషత్లో తాత్కాలిక సభ్యులుగా ఉంటూ, అంటే రాజ్యాంగ పరిషత్లో పూర్తికాల సభ్యులుగా ఉండకోకుండా తాత్కాలిక సభ్యులుగా ఉంటూ, అంటే రాజ్యాంగ పరిషత్లో శాశ్వత సభ్యత్వం ఉండదు, వీళ్ళు శాశ్వత సభ్యత్వం లేకపోయినప్పటికీ రాజ్యాంగ పరిషత్లో కమిటీలకు అధ్యక్షులుగా ఇది ఎన్నికైతారు. సార్ జాగ్రత్తగా రండి, రాజ్యాంగ పరిషత్లో సభ్యులు కానప్పటికీ. సార్ రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో ఓడిపోయింది ఎవరు, శ్యాంప్రసాద్ ముఖర్జీ. రాజ్యాంగ పరిషత్ సభ్యులు కాకపోయినప్పటికీ, రాజ్యాంగ పరిషత్లో సభ్యత్వం లేకపోయినప్పటికీ, రాజ్యాంగ పరిషత్లో 299 మంది సభ్యుల్లో వీళ్ళు సభ్యత్వమే లేదు, అయినప్పటికీ 2 కమిటీలకు చైర్మన్ గా ఇద్దరు ఒక్కొక్కరు ఎంపిక చేయడం జరిగింది. అందులో ఒక కమిటీ ఏంటంటే సుప్రీంకోర్టు వ్యవహారాలు, సుప్రీంకోర్టు వ్యవహారాలు, వ్యవహారాలు ప్లస్ ప్లస్ సుప్రీంకోర్టు వ్యవహారాలు ప్లస్ మనకు సుప్రీంకోర్టు వ్యవహారాలు గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు వ్యవహారాలు అనగానే వరదాచారి. సార్ సుప్రీంకోర్టు వ్యవహారాలు అనగానే ఈ వరదాచారి అనేటువంటి వ్యక్తి రాజ్యాంగ పరిషత్లో సభ్యుడు కాదు, రాజ్యాంగ పరిషత్లో సభ్యుడు కాకపోయినప్పటికీ సుప్రీంకోర్టు వ్యవహారాలకు ప్లస్ మనకు ఈ సుప్రీంకోర్టు వ్యవహారాలతో పాటుగా తాత్కాలికంగా పౌరసత్వం, పౌరసత్వం అంటే భారతదేశంలో ఎవరికి పౌరసత్వం ఇవ్వాలి అనేటువంటి దాని మీద చర్చించిన కమిటీ ఏంటంటే ఈ వరదాచారి కమిటీ. సార్ ఈ 2 కూడా గుర్తుపెట్టుకోండి. దీంట్లో సుప్రీంకోర్టు వ్యవహారాలు చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు, సార్ భారతదేశంలో ఉన్నటువంటి ఆర్టికల్ మనందరికి మళ్ళీ మాట్లాడదాం. 124వ ఆర్టికల్ నుంచి 147 ఆర్టికల్ మధ్యలో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ వస్తాయి. ఈ సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్స్, ఈ ఆర్టికల్స్ ఏ విధంగా ఉండాలి, సుప్రీంకోర్టు ఏ విధంగా పనిచేయాలి, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి లాయర్లు ఏ విధంగా ఎంపిక చేయాలి, జడ్జిలు ఏ విధంగా ఎంపిక చేయాలి, వీటన్నింటి మొత్తం అంశాలను వరదాచారి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
సార్ ఈ వరదాచారి కమిటీ సార్ రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడు కాకపోయినప్పటికీ రాజ్యాంగ పరిషత్తులో ఒక కమిటీకి అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఈ రెండింటి అంశాలకు అధ్యక్షుడు ఎవరంటే వరదాచారి. సార్ తాత్కాలిక పౌరసత్వం, సార్ భారతదేశంలో పౌరసత్వం ఏ విధంగా ఉండాలి, పౌరసత్వం ఏ విధంగా ఇవ్వాలి అనే వాటి మీద చర్చించినటువంటి కమిటీ ఏంటంటే వరదాచారి కమిటీ. సార్ రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడు కాకపోయినప్పటికీ ఒక కమిటీకి అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. సార్ ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆమె పేరు నళిని రంజన్ సర్కార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నళిని రంజన్ సర్కార్, సార్ ఈ నళిని రంజన్ సర్కార్ అనేటువంటి వ్యక్తి స్టాఫ్ అండ్ ఫైనాన్స్, ఇక్కడ చూడండి ఫైనాన్స్ లో నైపుణ్యం, ఈ స్టాఫ్ నైపుణ్య అండ్ ఫైనాన్స్ కమిటీ. సార్ మీకు ఒక ఇక్కడ కన్ఫ్యూజ్ పడేది ఒకటి మాట్లాడినా చూడండి. సార్ ఏం చెప్పానంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్టాఫ్ కమిటీ మరియు ఫైనాన్స్ కమిటీ. ఇక్కడ చూడండి ఈ స్టాఫ్ యొక్క నైపుణ్యానికి సంబంధించి మరియు ఫైనాన్స్ కి సంబంధించిన కమిటీ ఏంటంటే నళిని రంజన్ సర్కార్. ఈ రెండు కమిటీలు కూడా రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వం లేదు. రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వం లేకపోయినప్పటికీ రాజ్యాంగ పరిషత్తులో కమిటీలకు చైర్మన్ గా వ్యవహరించారు. సార్ ఈ స్టాఫ్ నైపుణ్యము మరియు ఫైనాన్స్ కమిటీ అధ్యక్షుడు ఎవరంటే నళిని రంజన్ సర్కార్. సార్ సుప్రీంకోర్టు వ్యవహారాలు మరియు తాత్కాలిక పౌరసత్వానికి సంబంధించి వరదాచారి కమిటీ. ఈ ఇద్దరు కూడా రాజ్యాంగ పరిషత్లో సభ్యత్వం లేనప్పటికీ రాజ్యాంగ పరిషత్ కమిటీలకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. సార్ ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా రండి. సార్ రాజ్యాంగ పరిషత్లో ఓడిపోయినప్పటికీ తీసుకున్న వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ. రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1947 ఆగస్టు 15 బెంగాల్ నుంచి ఎంపికయ్యాడు. అయితే ఆయన సభ్యత్వం బెంగాల్ అంటే తూర్పు బెంగాల్ బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోవడం, అనగా పాకిస్తాన్లోకి వెళ్ళిపోవడం వల్ల తిరిగి ఆయన ఏం చేసిన బొంబాయి నుంచి ఎంపిక చేయడం జరిగింది. ఇది కూడా పెట్టే అంబేద్కర్ వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. అంబేద్కర్ గురించి వచ్చినప్పుడు అంబేద్కర్ ఏం చేస్తే బెంగాల్ నుంచి ఎంపిక అయ్యాడు. తర్వాత ఏం చేశారంటే మనకి ఇక్కడ బొంబాయి నుంచి ఎంపిక కావడం జరిగింది, ఎందుకంటే సభ్యత్వం కోల్పోవడం జరిగింది. ఇక రెండో వ్యక్తి చూడండి, రాజ్యాంగ పరిషత్తులో ఓడిపోయిన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఓడిపోయినప్పటికీ తీసుకున్నారు. రాజ్యాంగ పరిషత్తులో ఏకైక కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు ఎవరు? సోమనాథ్ లహరి. దేశ విభజన కారణంగా ఆయన సభ్యత్వం కోల్పోయినాడు. అందుకే 1946 డిసెంబర్ 9 ఎన్నికైనప్పుడు ఉన్నాడు. 1947 ఆగస్టు 15 దేశ విభజన వల్ల ఆయన సభ్యత్వం కోల్పోయింది. చూడండి సార్, కొంతమందినేమో సభ్యత్వం కోల్పోయారు దేశ విభజన వల్ల, కొంతమంది ఓడిపోయినప్పటికీ తీసుకున్నారు. అసలు కొంతమంది సభ్యత్వమే లేదు, ఓడిపోవాలా, అసలు వాళ్ళు ఎన్నికల్లో పోటీ కూడా చేయాల, వాళ్ళు లేరు. అయినప్పటికీ వాళ్ళు తాత్కాలికంగా వీళ్ళిద్దరిని రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కాకపోయినప్పటికీ తీసుకున్నారు. కొంతమందిని రాజ్యాంగ పరిషత్తులో ఎలక్షన్లో పాల్గొన్నారు, ఓడిపోయినా కూడా తీసుకున్నారు. కొంతమంది పాపం గెలిచినప్పటికీ దేశ విభజన వల్ల సభ్యత్వం కోల్పోవడం వల్ల వాళ్ళు తీసుకోలేదు సోమనాథ్ లహరిని. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ విభజన వల్ల బెంగాల్ నుంచి ఎన్నికైనప్పటికీ ఆయన సభ్యత్వం కోల్పోయినప్పటికీ తిరిగి బొంబాయి రాష్ట్రం నుంచి ఎంపిక చేయడం జరిగింది. కొంతమంది ఏమో చూడండి, సభ్యత్వం దేశ విభజన వల్ల సభ్యత్వం కోల్పోయిన వాళ్ళు ఇద్దరు సార్. ఒకటి వచ్చి బిఆర్ అంబేద్కర్, రెండో వ్యక్తి సోమనాథ్ లహరి. సరే అండి, ఈ దేశ విభజన వల్ల సభ్యత్వం కోల్పోతే ఈయన బెంగాల్ నుంచి ఎక్కడ తీసుకొచ్చినారు? బొంబాయి నుంచి ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈయన అసలు సోమనాథ్ లహరిని ఎంపిక చేయలా. ఇంకొక వ్యక్తి రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పాల్గొన్నాడు, ఓడిపోయినాడు. ఎవరు? శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఓడిపోయినప్పటికీ తీసుకోవడం జరిగింది. అసలు రాజ్యాంగ పరిషత్తులో వీళ్ళు ఎన్నికల్లో పాల్గొనలా, అసలు పోటీనే లేదు. అయినప్పటికీ వీళ్ళ యొక్క మేధాశక్తి వల్ల ఏం చేశారంటే వీళ్ళని తీసుకోవడం జరిగింది. రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వం లేకపోయినప్పటికీ 2 కమిటీలకు చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఇంకోటి, రాజ్యాంగ పరిషత్తులో ఎన్నికల్లో పాల్గొనకోకుండా కూడా కొంతమంది మేధావులు ఉన్నారు. ఉదాహరణకు సర్వేపల్లి రాధాకృష్ణ, ప్రొఫెసర్ కేటీ షా ఇట్లాంటి వాళ్ళను ఎన్నికల్లో కూడా పాల్గొనలా, కానీ వాళ్ళ మేధాశక్తి వల్ల తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళని ఏ కమిటీకి అధ్యక్షుడిగా చేయాల, వీళ్ళని కమిటీలకు అధ్యక్షుడిగా చేశారు. సార్ ఇది మళ్ళీ మర్చిపోద్దండి, స్టాఫ్ అండ్ ఫైనాన్స్ నైపుణ్య కమిటీ. సార్ వాళ్ళకి సంబంధించిన నైపుణ్యాలకు సంబంధించిన కమిటీ నళిని రంజన్ సర్కార్. సార్ సుప్రీంకోర్టు వ్యవహారాలు మరియు తాత్కాలిక పౌరసత్వానికి సంబంధించి వరదాచారి కమిటీ. ఇది మొత్తం 22 కమిటీలు. పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఉన్నటువంటి అంశాల గురించి చర్చిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.